అభి, నువ్విక్కడున్నావా? నేను నీకోసం ఇల్లంతా వెతుకుతూ ఉన్నాను. ఎందుకు? ఏమైనా మాట్లాడాలా? అవును, నీతో కొంచెం మాట్లాడాలి. ముఖ్యమైన విషయం అయితేనే మాట్లాడు, లేకపోతే... అభి, చాలా ముఖ్యమైన విషయం, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. కానీ నేను ఆలోచిస్తున్నాను, నీకు ఆ విషయం చెప్పాలా వద్దా అని. అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? అభి, అదేంటంటే నువ్వు నేను చెప్పేది విని ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలియడం లేదు. నేను చెప్పేది నమ్ముతావో లేదో కూడా తెలియదు. అందుకే అదే ఆలోచిస్తున్నాను. ఒకవేళ విషయం నిజమైతే తప్పకుండా నమ్ముతాను కదా. ఎవరైనా నమ్ముతారు, ముందు చెప్పి చూడు. అభి, ప్రజ్ఞ నా బిడ్డని చంపాలని ప్రయత్నిస్తోంది. ప్రజ్ఞ నిన్ను, నీ బిడ్డను చంపాలనుకుంటోందా? ఏమంటున్నావు అసలు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నా మాట నమ్మడానికి బదులుగా నువ్వు నన్ను తిరిగి అంటున్నావా? అందుకే నేను మాట్లాడడానికి ముందు అంతసేపు ఆలోచించాను చెప్పాలా వద్దా అని. అభి, ఇంకెవరైనా నా మాట నమ్మకపోయినా పర్వాలేదు, నాకు ఎలాంటి తేడా ఉండదు. కానీ ఒకవేళ నువ్వు నమ్మలేదు అంటే అప్పుడు నాకు తేడా ఉంటుంది. ఎందుకంటే తను మన బిడ్డను చంపాలనుకుంటోంది. అభి, నేను మెట్ల మీద నుండి పైకి వెళ్తుంటే నేనేం చూశానంటే మెట్ల మీద నీళ్లు ఒలికిపోయి ఉన్నాయి. పైగా రఘు అక్కడే పక్కనున్నాడు, సైలెంట్ గా దాక్కునున్నాడు. తన చేతిలో నీళ్ల బాటిల్ కూడా ఉంది. అభి, ఐఎమ్ షూర్ అభి, ప్రజ్ఞని రఘుకి చెప్పుంటుంది ఇదంతా చేయమని. నేను కాలు జారి పడిపోతే అప్పుడు మన బిడ్డ. అభి, చాలు. నాకు తెలుసు ప్రజ్ఞ సరళాంటి విషయంలో నేను తప్పుగా అనుకుంటోంది. కానీ దాని అర్థం నువ్వు ప్రజ్ఞ గురించి ఏమన్నా చెప్పొచ్చని కాదు. తను ఈ విషయంలో స్ట్రిక్ట్గా ఉండొచ్చు, నీతో రూడ్గా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఇంత నీచమైన పని తను ఎప్పటికీ చేయలేదు. ఎందుకు చేయలేదు చెప్పు? అభి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని తను కోరుకోవడం లేదు కదా. ఏ కారణం వల్ల నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో తన కారణాన్ని అంతం చేయాలనుకుంటోంది. అలాంటిదేమీ లేదు. తను పెళ్ళైన తర్వాత నా నుంచి వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుందని మాత్రమే తను ఆలోచిస్తోంది. కానీ తను మన ఇద్దరి పెళ్లి ఆపాలనుకుంటోంది, పెళ్లి ఆపడం కోసం మన బిడ్డని చంపాలనుకుంటోంది అంటే తను చాలా చెడ్డ పనులు చేయగలదు. కానీ ఒకరికి నష్టం కలిగించడం లేదా ప్రాణం తీయడం అనేది తను ఎప్పుడు ఆలోచించదు కూడా. అందుకే నీ నమ్మకాన్ని వంపు చేసి ఇంటికి యజమానిలో తిరిగి వచ్చింది. కానీ నువ్వు ఇప్పుడు తన మాటలే నమ్ముతున్నావు. నన్ను అస్సలు నమ్మట్లేదు. నువ్వు నాకు సపోర్ట్ చేయడానికి బదులు తనకి సపోర్ట్ చేస్తున్నావు.